కమ్మని టమాటా పప్పు ఇలా చేస్తే మొదటిసారి చేసిన భలే రుచికరంగా వస్తుంది. టమాటా పప్పు చేయాల్సిన అసలు పద్ధతి ఇదే. ఇలా చేస్తే వేళ్ళు జుర్రుకుంటూ కమ్మగా తినేస్తారు. చాలామంది ఫేవరెట్ డిష్లలో ఒకటి పప్పు కర్రీ. అందులోనూ టమాటా పప్పు అంటే చిన్న పెద్ద అందరూ మరింత ఇష్టంగా తింటారు. అయితే దీన్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా ప్రిపేర్ చేస్తుంటారు. కానీ కొంతమంది ఎంత బాగా వండినా రుచికరంగా రావట్లేదని ఫీల్ అవుతుంటారు. అలాంటి వారు ఓసారి ఈ పద్ధతిలో టమాటా పప్పు వండి చూడండి. కుక్కర్లో ఇలా వండితే ఇలా తక్కువ టైంలో రెడీ అవ్వటమే కాకుండా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటే ఆ రుచి అద్భుతమని చెప్పుకోవచ్చు. ఇలా చేసి పెడితే పప్పు వద్దనే వారితో పాటు పిల్లలు వేళ్ళు జుర్రుకుంటూ కమ్మగా తినేస్తారు. మరి టమాటా పప్పుని రుచికరంగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. అవసరమైన పదార్థాలు: కందిపప్పు 1 కప్పు అంటే 200 గ్రాములు, చింతపండు ఉసిరికాయంత, పసుపు పావు టీ స్పూను, నూనె 2 టీ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, మీడియం సైజు టమాటాలు 4, ఉల్లిపాయ 1 మీడియం సైజుది, ఉప్పు కారం రుచికి సరిపడా, పచ్చిమిర్చి 2. తయారీ విధానము: నోరూరించే టమాటా పప్పు తయారీ కోసం ముందుగా కుక్కర్ గిన్నెలో కందిపప్పును తీసుకొని శుభ్రంగా కడగాలి. తర్వాత అందులో 2 కప్పుల మంచినీటిని పోసి అరగంట పాటు నానబెట్టుకోవాలి. అలాగే మరో చిన్న గిన్నెలో చింతపండును తీసుకొని శుభ్రంగా కడిగి ఆపై కొద్దిగా నీళ్లు పోసి నానబెట్టాలి. పప్పులో నానేలోపు రెసిపీలోకి అవసరమైన టమాటాలు, ఉల్లిపాయను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని సిద్ధంగా ఉంచుకోవాలి. అరగంట తర్వాత కుక్కర్లో పప్పు చక్కగా నానిందనుకున్నాక అందులో పసుపు, 2 టీ స్పూన్ల నూనె, శుభ్రంగా కడిగిన కరివేపాకు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, టమాటా ముక్కలు వేసుకొని ఒకసారి బాగా కలపాలి. ఆ తర్వాత కుక్కర్ మూత పెట్టి హై ఫ్లేమ్లో 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఆ విధంగా కుక్ చేసుకున్న తర్వాత కుక్కర్లోని ప్రెషర్ మొత్తం పోయాక మూత తీసి చూస్తే పప్పు చక్కగా ఉడికి ఉంటుంది. అప్పుడు గరిటె లేదా పప్పు గుత్తితో మరీ మెత్తగా కాకుండా లైట్గా అక్కడక్కడ పలుకులు ఉండేలా మాష్ చేసుకోవాలి. తర్వాత అందులో రుచికి తగినంత పరిమాణంలో కారం, ఉప్పు, పచ్చిమిర్చి చీలికలు వేసుకొని అంతా బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఆపై ముందుగా నానబెట్టుకున్న చింతపండు నుంచి రసాన్ని తీసి పోసుకోవాలి. ఆపై పప్పు చిక్కదనాన్ని బట్టి మీకు కావలసిన కన్సిస్టెన్సీలో తగినంత వాటర్ యాడ్ చేసుకొని మరోసారి బాగా కలపాలి. అనంతరం ఆ కుక్కర్ని మళ్ళీ స్టవ్ మీద ఉంచి 4-5 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఉడికించాలి. ఆలోపు మరో బర్నర్ మీద అందులోకి కావలసిన పోపుని సిద్ధం చేసుకోవాలి. పోపు కోసం నూనె 2 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు 5-6, ఆవాలు 1/2 టీ స్పూను, జీలకర్ర 1/2 టీ స్పూను, ఎండుమిర్చి 2, ఇంగువ పావు టీ స్పూను, కరివేపాకు కొద్దిగా. ఇందుకోసం చిన్న కళాయిలో నూనె వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ లైట్గా హీట్ అయ్యాక కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు, ఆవాలు, జీలకర్ర వేసి దోరగా ఫ్రై చేయాలి. అవి వేగాక ఎండుమిర్చి ముక్కలు, ఇంగువ, కరివేపాకు వేసుకొని వేయించాలి. పోపు చక్కగా వేగిందనుకున్నాక అందులో 5-6 నిమిషాల పాటు
మరిగించుకున్న పప్పు మిశ్రమాన్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత పోపుతో పాటు పప్పు మిశ్రమాన్ని మరో 2 నిమిషాల పాటు ఉడికించి చివర్లో కొత్తిమీర తరుగు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలు. అంతే, కమ్మని రుచితో నోరూరించే టమాటా పప్పు కర్రీ రెడీ అయిపోతుంది. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.